లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. కొనిజర్ల డిసిసిబి బ్యాంక్ లో ఉన్నాము. ఇక్కడ సుమారు 5,982 మంది రుణం తీసుకున్నట్లయితే కేవలం 900 మందికే ఇక్కడ రుణమాఫీ జరిగినట్లు తెలుస్తా ఉంది. మిగతా 4,000 పైచిలకు రైతులకు రుణమాఫీ జరగలేదు. అయితే ముఖ్యంగా అధికారులు చెప్తేది ఏంటంటే ఆగస్టు 15 లోపు అన్ని రకాలుగా మేము చెక్ చేసుకుని చేస్తామంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకే ఇంట్లో 3-4 అకౌంట్లు ఉండటం లేదా గ్రూపింగ్ అనేది సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ రుణమాఫీ ప్రక్రియ వెనకడుగు పడిందని చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో అన్ని రికార్డులు చెక్ చేసి అర్హులైన ప్రతి ఒక్కరిని ఇక్కడ జాబితాలో మేము చెక్ చేసి మేము రుణమాఫీ కల్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది. నా పేరు బాలాజీ అండి, కొనిజల్ అగ్రికల్చర్ ఆఫీసర్ నేను. ఓకే, 2 రోజుల క్రితం సీఎం గారి చేతుల మీద ₹1,00,000 లోపున్న రుణాలని మనం మాఫీ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కొనిజల్ల మండలంలో 2,834 మంది అకౌంట్ దారులకి, రైతులకి నేరుగా వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. అయితే ఆల్ బ్యాంక్స్ మనకేంటంటే కొనిజల్ల డిసిసి బ్యాంక్ ఉంది, ఏపీజీబీ ఉంది, తర్వాత యూనియన్ బ్యాంక్ ఉంది, తర్వాత ఎస్బీఐ బ్యాంక్స్ ఉన్నాయి, తర్వాత పెద్దగోపతలో ఏపీజీబీ బ్యాంక్స్ ఉంది. అన్ని బ్యాంక్స్ కూడా కొంతమంది ₹1,00,000 రుణమాఫీ తీసుకున్న రైతులందరూ కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. దీనిలో భాగంగా చిన్న చిన్న కరప్షన్స్ అనేది రైతులు మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఏంటంటే మేము ₹1,00,000 లోపు లోన్ ఉన్నా కూడా మాకు అమౌంట్ పడలేదు, మా అన్నీ బాగానే ఉన్నాయి, నేను 60,000 తీసుకున్నాను, 30,000 తీసుకున్నాను అని అన్నారు. అయితే అవి ఎంక్వైరీ చేసాం. మాకు ఆల్రెడీ గవర్నమెంట్ యాప్ ఒకటి సైట్ ఇవ్వటం జరిగింది. దాంట్లో చూస్తే రైతులది ఏంటంటే సింగిల్ అంటే ఆధార్ కార్డుకి ఫ్యామిలీ గ్రూపింగ్ లేక కొంతమంది రైతులు, ఎక్కువ మంది రైతులు గ్రూపింగ్ లేకపోవటం వల్ల ఆగిపోవటం జరిగింది. ఇవన్నీ కూడా ఒక 2 రోజుల్లో మాకు సైట్ కూడా ఇస్తా అన్నారు. ఆ గ్రూపింగ్ అనేది మాకు సైట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా గ్రూపింగ్ చేసేసి మళ్ళీ పంపిస్తున్నారు. యాక్చువల్గా ప్రభుత్వం మొన్న మాఫీ చేసినలో దాంట్లో 0 నుంచి ₹1,00,000 లోపు తీసుకున్న రైతుల వాళ్ళకి రుణమాఫీ చేస్తున్నారు. రెండో ఇన్స్టాల్మెంట్లో 0 నుంచి ₹1,50,000 వరకు రుణమాఫీ చేస్తున్నారు. అంటే 0 నుంచి అంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ తప్పులు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయని కూడా రెక్టిఫై చేసి మళ్ళీ పెండింగ్ ఉన్నాయి కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా రుణం తీసుకున్న 2018 డిసెంబర్ 12 నుంచి 2023 9వ తారీఖు వరకు తీసుకున్న రెన్యువల్ చేసిన కట్టకుండా ఉన్న పెండింగ్ ఉన్న రైతులు ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ 100% జరిగే అవకాశం ఉంది. సార్, చాలా మంది రైతులు అంటే 10,000 నుంచి సుమారు 1,00,000 లోపు తీసుకున్న రైతులు చాలా మంది కూడా కొంత గందరగోళానికైతే ఉన్నారు. ఎందుకంటే ఇవి వస్తాయా రావు అనే భయాందోళనలో ఉన్నారు. వాళ్ళ నుంచి మీరు ఏమైనా ఫిర్యాదులు లాంటివి స్వీకరిస్తున్నారా? మాకు ఆల్రెడీ ఫిర్యాదులు వస్తున్నాయి. రైతులు మమ్మల్ని స్వయంగా కలుస్తున్నారు. వాళ్ళ ఆధార్ కార్డులు కూడా తీసుకొని మా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము ఒకటే సలహా ఇచ్చేది, ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. రుణమాఫీ తీసుకొని ఉండి పెండింగ్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ 100% అవుతుంది. ఒకటి అయితే తోటి రైతులకి వచ్చేసి నాకు పడలేదని అధైర్యపడుతున్నారు. వాళ్ళు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రుణమాఫీ చేసిన గవర్నమెంట్ ఒకరిద్దరు రైతులు రుణమాఫీ చేయకపోవటం అనేది అది మాట్లాడుకోవటం అపోహ మాత్రం, కానీ 100% ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అవుతుంది. యాక్చువల్గా 2018 అదే గవర్నమెంట్ తీసుకుందంటే 2018 డిసెంబర్ 12వ తారీఖు నుంచి 2023 డిసెంబర్ 9వ తారీఖు మధ్యకాలంలో తీసుకున్న అన్ని బ్యాంకుల నుంచి క్రాప్ లోన్స్ ఇస్తారు. ఆ క్రాప్ లోన్స్ అనేది గవర్నమెంట్ ప్రాతిపదికన పంపడం జరిగింది. ఆ బ్యాంకులు కూడా ఏ బ్యాంకుల నుంచి క్రాప్ లోన్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ మేనేజర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంక్ మేనేజర్కి పంపిస్తే అక్కడ నుంచి స్టేట్ బ్యాంకుకి పంపిస్తే అక్కడ స్టేట్ వైజ్గా అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి కూడా బ్యాంకులో తీసుకున్న రుణమాఫీ తీసుకున్న లిస్టులన్నీ క్రోడీకరించి ఆ బడ్జెట్ అలాట్ చేసేసి ఎన్ని వేల వరకు అంటే 50,000 వరకు ఒక లిస్టు, 1,00,000 వరకు ఒక లిస్టు అనుకోకుండా మొదటి దఫాకే ₹1,00,000 లోను రుణం తీసుకున్న రైతులందరూ కూడా మొన్న సుమారుగా 7,000 కోట్ల రూపాయలు సుమారుగా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈసారి నుంచి ₹1,50,000 వరకు కూడా వాళ్ళకి రుణమాఫీ చేయటం. అయితే రైతుల అపోహ ఏంటంటే ₹1,00,000 వరకు రుణమాఫీ చేశారు కాబట్టి ఇక నుంచి 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణమాఫీ చేస్తారేమో, మా రావేమో అని అపోహ వాళ్ళకు ఉండి ఉంటుంది. అలా కాదు, సీఎం గారు స్వయంగా చెప్పారు 0 నుంచి ₹1,00,000 అన్నారు. ఈసారి 0 నుంచి ₹1,50,000 వరకు రుణమాఫీ చేస్తున్నారు. అంటే ఈ మధ్యలో ఉన్న పెండింగ్ ఉన్న లేకపోతే
ఆ ఫ్యామిలీ గ్రూపింగ్ లేకపోతే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆధార్ నెంబర్ సరిగా లేకపోతే కొంతమంది రైతులు బ్యాంక్ అకౌంట్ నెంబరు సరిగా కొంతమంది రైతులు బ్యాంక్ పాస్బుక్ అక్కడ కనిపించకపోవడం వల్ల ఇవన్నీ చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే ఇవన్నీ మేము 30 రోజుల్లోపు క్లియర్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. మాకు ఆల్రెడీ 30 డేస్ లోపు ప్రతి పెండింగ్ ఉన్న రైతుకు కూడా క్లియర్ చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడాలనే ఆదేశాలు ఉండటం జరిగింది. ఈ 30 రోజుల్లోపే మిగిలిన వాళ్ళందరికీ కూడా రుణమాఫీ పడుతుంది. ఈ రుణమాఫీతో పాటుగా మళ్ళీ వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ రుణమాఫీ జరిగిన తర్వాత ఎన్ని రోజులకి మీరు కొత్త రుణాలు ఇవ్వడం జరుగుతుంది? ఒక రైతుది రుణమాఫీ కంప్లీట్ అయిన వెంటనే కూడా ఆ బ్యాంకులకు వెళ్ళి ప్రతి రైతు కూడా రెన్యువల్ చేసుకోవచ్చు. ₹1,00,000 ఇప్పుడు 97,000-98,000 పడ్డ రైతులు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని కలిశారు. ఎవరు మాఫీ అయిన రైతులందరూ కూడా మళ్ళీ ఆ బ్యాంక్ మేనేజర్కి ఫీల్డ్ ఆఫీసర్ కలిసి రెన్యువల్ చేసుకోవచ్చు. ఎవరైనా రెన్యువల్కి సహకరించిన వాళ్ళు ఎవరైనా బ్యాంకుల వాళ్ళు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయ అధికారి మేము చెప్తే మేము డైరెక్ట్గా రైతు ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి వాళ్ళకి రెన్యువల్ ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. యాక్చువల్గా నిబంధనల ప్రకారం పేరు రాలేదు అని అంటే వాళ్ళ ఆధార్ కార్డు మేము తీసుకుని రమ్మంటున్నాము. మేము వాట్సాప్ పెట్టినా కూడా మేము స్టేటస్ చూస్తున్నాము. దాంట్లో ఏమొస్తుందంటే గ్రూపింగ్ లేదు, ఒకటి మీ ఫ్యామిలీ గ్రూపింగ్ లేకపోవటం వల్ల మీకు రుణమాఫీ ఆగిపోయింది, టు బి ప్రాసెస్డ్ ఉంది, మీరు సంబంధిత వ్యవసాయ అధికారిని కలవండి, వాళ్ళకి స్టేటస్ కూడా చెప్తున్నాం కాబట్టి ఆ గ్రూపింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి రుణమాఫీ అవుతుంది. రేషన్ కార్డు అనే ప్రతిపాదన ఎక్కడా లేదు, ఇది అపోహ మాత్రమే. డిజిటల్ పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి రుణమాఫీ వస్తుంది. రేషన్ ప్రాతిపదిక అనేది అపోహ మాత్రమే, ఎవరు కూడా ఇది నమ్మొద్దు. ప్రతి రైతు డిజిటల్ పాస్బుక్ వచ్చిన ప్రతి ఫార్మర్కి కూడా ఈ పీరియడ్లో ఈ 5 సంవత్సరాల పీరియడ్లో తీసుకున్న రుణమాఫీకి అందరికీ 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ మాఫీ వస్తుంది. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి డిసిసిబి బ్యాంక్ మేనేజర్ అనుష గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇక్కడ ఈ బ్యాంకులో మొత్తంగా రైతులు ఎంతమంది రుణం తీసుకున్నారు, ఎంతమంది రుణమాఫీ లిస్టులో ఉన్నారు? మాది ప్యాక్స్ గోపవరం సంఘం నుంచి 5,890 మంది సభ్యులకు 25 కోట్ల దాకా రుణం ఇచ్చాము. అలానే మా బ్రాంచ్ డైరెక్ట్ శాఖ నుంచి 40 మందికి ₹1,00,00,000 దాకా ఇచ్చి ఉన్నాము. ఇందులో ఇప్పటి వరకు కేవలం 982 మందికి ₹3,23,921 రుణమాఫీ కింద క్రెడిట్ అయ్యాయి. రైతుల్లో 982 మంది మెంబర్లకి ₹3,23,00,000 అమౌంట్ క్రెడిట్ అయ్యాయి. ఓన్లీ బెనిఫిషియరీ లిస్టే మా దగ్గరికి వచ్చిందండి. 982 మందికి ఎంత అమౌంట్ క్రెడిట్ అయిన వివరాలు మాత్రమే మా దగ్గరికి వచ్చాయి. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఒక మహిళా రైతు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గడదాస్ నాగమణి, సాలబంజర మాది. ఓకే, మీరు ఎంత రుణం తీసుకున్నారు? ఇక్కడ మీరు ఎంత మాఫీ అయింది మీకు? 38,000 తీసుకున్నాం అండి. 38,000 మాఫీ అయింది. ఓకే, 38,000కి 38,000 మాఫీ అయింది. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? కొణిజల్లండి. మీ పేరు, మీరు ఎంత రుణం తీసుకున్నారు? నేను ₹1,00,000 70,000 తీసుకున్నానండి. 70,000 తీసుకుంటే మొట్టికి వెళ్తే మొత్తం ఈ 2 బ్యాంకుల మీద ఒకటి 30 ఏమైంది అన్నారు. ₹1,00,000 ఇప్పుడు మాఫీ చేశాను, మిగతా నెక్స్ట్ నెల చేస్తామని చెప్పన్నారు.